1923 టాల్బర్ట్ మండీ అనే ఒక ఇంగ్లీష్ రీసెర్చర్ ది 9 అన్నోన్ మెన్ అనే పుస్తకం రాశారు. ఈ బుక్ ఒక్కసారిగా ప్రపంచమంతా ఇండియా వైపు చూసేలా చేసింది. అసలు అప్పటి వరకు ఇండియాకి లేని ఒక కొత్త ట్యాగ్ని తీసుకొచ్చింది. అదే ఇల్యూమినాటీ. ఇల్యూమినాటీ అంటే కొంతమంది పవర్ఫుల్ పీపుల్ కలిసి సీక్రెట్ సొసైటీగా ఫామ్ అయి ఈ ప్రపంచాన్ని మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అంటే కంట్రోల్ చేయడం. ఈ పుస్తకంలో మౌర్యన్ డైనాసిటీకి టార్చ్ బేరర్ అయిన అశోకుడు ఒక ఇల్యూమినాటీని ఫామ్ చేశారని చెప్పారు. అందులో మొత్తం 9 మంది ఉంటారు. అండ్ ఆ 9 మంది 9 రహస్య జ్ఞాన సంపదలను రక్షిస్తూ ఈ మానవాళిని చెడు నుంచి రక్షిస్తూ ఉంటారని చెప్పారు. ఇది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ రీసెంట్గా వచ్చిన మిరాయ్ మూవీ స్టోరీ కూడా ఇదే. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. భారతదేశాన్ని పాలించిన గొప్ప రాజుల్లో మౌర్యన్ సామ్రాజ్యానికి చెందిన చంద్రగుప్తుడు కూడా ఒకరు. అతను తర్వాత ఇంకా చెప్పాలంటే అతనికన్నా గొప్పగా పరిపాలించింది అశోకుడు అప్పట్లోనే చైనా, శ్రీలంక, మంగోలియా రాజ్యాన్ని గెలిచాడు. మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అతడు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో గెలిచాడు. కానీ ఒక్క కళింగ యుద్ధం మాత్రం తన జీవితాన్ని మార్చేసింది. తను యుద్ధంలో సృష్టించిన బీభత్సం, రక్తపాతం చూసి తనలో మార్పు మొదలైంది. ఆ రక్తపాతం తనని శాంతి వైపు అడుగులు వేసేలా చేసింది. బుద్ధిజంని అలవర్చుకొని ప్రశాంతతతో కూడా రాజ్యాన్ని పాలించవచ్చు, ప్రజల్ని ఆనందంగా చూసుకోవచ్చని అర్థం చేసుకున్నారు. అలా తను చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా రక్తపాతం, యుద్ధం లేని పరిపాలన చేశారు. కళింగ యుద్ధంలో జరిగిన విధ్వంసాన్ని ఉద్దేశించి ఒక వ్యక్తి తన శక్తిని తప్పుడు పనికి చేయడానికి వాడితే జరిగే విధ్వంసం గురించి ఆలోచించి తన భవిష్యత్ తరాల యొక్క మంచి కోరి 9 మంది అపార జ్ఞాన సంపన్నులకు 9 పుస్తకాలు రక్షణ కల్పించేలా 9 మందిని కలిపి ఒక సీక్రెట్ సొసైటీని ఫామ్ చేశారు. ఆ పుస్తకాల్లో చాలా ఆధునిక మరియు శాస్త్రీయ జ్ఞానం భద్రపరిచారు. ఆ పుస్తకాలు కనుక చెడ్డవాళ్ళ చేతికి చిక్కితే ఇక జరిగే విధ్వంసం ఎవరూ ఆపలేరు. ఆ 9 పుస్తకాలు 9 ముఖ్యమైన విషయాలపై ఉంటాయి. ముందుగా నెంబర్ 1 ప్రాపగాండా. అంటే వేరే వ్యక్తిని నీ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి నీ మాటని ఆచరించేలా చేయటం. సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ వాష్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హిట్లర్. నాజీ పార్టీ సక్సెస్ వెనుక జర్మన్స్ని నాజీ పార్టీపై విశ్వాసం తెప్పించేలా చేయడానికి హిట్లర్ తన స్ట్రాంగ్ స్పీచ్తో ఎంతోమందికి బ్రెయిన్ వాష్ చేశారు. నెంబర్ 2 మైక్రోబయాలజీ. ఇది కంప్లీట్గా మైక్రో ఆర్గానిజమ్స్ మీద అండ్ వాటి యొక్క యూజెస్ మీద ఉంటుంది. నెంబర్ 3 హ్యూమన్ ఫిజియాలజీ. కంప్లీట్గా ఇది బాడీ అనాలిసిస్, అంటే బోన్, నర్వ్స్ అండ్ మజిల్స్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఇందులో వెరీ కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బయోటెక్నాలజీ అండ్ సెల్ బయాలజీ గురించి కూడా ఇందులో ఉండవచ్చు. నెంబర్ 4 గ్రావిటీ. ఎర్త్కి గ్రావిటీకి ఉన్న రిలేషన్షిప్ మరియు యాంటీ గ్రావిటేషనల్ ఫీల్డ్స్ గురించి మరియు మోడర్న్ గ్రావిటీ సీక్రెట్స్ గురించి కూడా ఇందులో ఉండవచ్చు. నెంబర్ 5 కాస్మాలజీ. నక్షత్రాలు, గ్రహాలు, భూమి యొక్క పుట్టుక రహస్యాలు ఇందులో ఉండొచ్చు. నెంబర్ 6 లైట్ ప్రాపర్టీస్ మరియు స్పీడ్ గురించి అండ్ సెల్ఫ్ లూమినస్ ఆబ్జెక్ట్స్ గురించి, లైట్ స్పీడ్ని ఆల్టర్ చేయడం వల్ల టైం ఎలా డిలే అవుతుందో ఇలాంటి వాటన్నిటి గురించి ఇందులో ఉంటుంది. నెంబర్ 7 సోషియాలజీ. ఇది కంప్లీట్గా ఒక సివిలైజేషన్ని ఎలా రూల్ చేయాలి అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా అధిగమించాలి అండ్ ఎన్ని విధాలుగా ఒక సివిలైజేషన్ ఎండ్ అయిపోతుందో దీంట్లో రాసి ఉంటుంది. నెంబర్ 8 కమ్యూనికేషన్. నెంబర్ 9 ఆల్కమీ. ఇది మనం సహజంగా వాడుతున్న మెటల్స్ నుంచి గోల్డ్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలో ఇందులో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. దీని మీద పూర్తి వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, వెంటనే చేస్తా. ఓకే, ఇప్పుడు ఈ 9 అన్నోన్ మెన్ స్టోరీ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ థియరీ ఎంతవరకు కరెక్టో మనం చూద్దాం. 1923లో టాల్బర్ట్ మండీ అనే ఒక వ్యక్తి ఈ పుస్తకం రాసినంత వరకు అసలు నిజానికి ఇండియాలో ఇల్యూమినాటీ ఉందని ఎవరికీ తెలీదు. ప్లేక్యూ, కలరా వంటి డేంజరస్ డిసీజెస్కి యాంటీడోట్ని కనిపెట్టిన అలెగ్జాండర్ ఎమైల్ కూడా వీళ్ళని కలిశారు అని ఒక బుక్లో రాశారు. అతను రీసెర్చ్ చేస్తున్న సమయంలో ఇండియాలో మద్రాస్కి వచ్చినప్పుడు అతను ఈ 9 మందిలో ఒకరిని కలిశారు అండ్ వాళ్ళలో ఒకరే ఇతనికి ఇమ్యూనోటాక్సిన్ గురించి చెప్పారు అని చెప్పారు. ద మార్నింగ్ ఆఫ్ మెజిషియన్స్ అనే పుస్తకంలో దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉంది. పోప్ సిల్వెస్టర్ II అనే వ్యక్తి ఈ 9 మందిలో ఒకరిని కలిశారని ఉంది. అండ్ మనకు దొరికిన కొన్ని తాళపత్ర గ్రంథాల్లో సైంటిఫిక్ టాపిక్స్ లైక్ గ్రావిటీ, స్పేస్ టైం రిలేషన్, కాస్మాలజీ, ఆస్ట్రాలజీ ఇలాంటి వాటన్నిటిని కూడా వీళ్ళే రాసి ఉండవచ్చని అంటున్నారు. ఎందుకంటే వాటిని డీకోడ్ చేయగా, అంటే అదే కార్బన్ డేటింగ్ చేయగా సుమారుగా అవి అశోకుడి టైం లైన్కి దగ్గరగా ఉన్నాయి. అండ్ ఈ 9 అన్నోన్ మెన్ గురించి JL50 అనే ఒక మూవీ కూడా వచ్చింది. అయితే కొంతమంది ఇది ఒక కట్టు కథ అని అంటున్నారు.
ఎందుకంటే ఇండియాలో జరిగిన చాలా టెర్రరిస్ట్ అటాక్స్ అప్పుడు వీళ్ళేమైపోయారు, కరోనా వంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళేమైపోయారు, వరల్డ్ వార్ వచ్చినప్పుడు వీళ్ళేమయ్యారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది మాత్రం వీళ్ళ డిసెండెంట్స్ ఇంకా బతికే ఉన్నారు, ఆ 9 పుస్తకాలను రక్షిస్తూ ఉన్నారు అని నమ్ముతున్నారు. సో దీన్ని మనం పూర్తిగా తప్పు పట్టలేం, అలాగని పూర్తిగా ఉందని చెప్పలేం. కాబట్టి ఇదొక మైండ్ బ్లోయింగ్ మిస్టరీ కింద మిగిలిపోయింది. అయినా భయ్య అప్పట్లో అంత నాలెడ్జా, అంత టెక్నాలజీ అంటే ఇది వినండి. మనం ఉంటుందే గొప్ప టెక్నాలజీ ఎరా అని మీరు అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే కొన్ని వేల టన్నులు కలిగిన కొండరాయిని ఒక అద్భుతమైన టెంపుల్గా చెక్కారు, అదే కైలాస టెంపుల్. అండ్ మనకున్న మెటలాజికల్ నాలెడ్జే గొప్ప అనుకుంటే 1600 సంవత్సరాల క్రితం కట్టిన ఐరన్ పిల్లర్ ఇప్పటికీ తుప్పు పట్టుకుంటూ ఉంది. అండ్ ఆల్కమీ అంటే నార్మల్ మెటల్స్ని గోల్డ్గా మార్చే ప్రాసెస్. అండ్ వేల సంవత్సరాల క్రితమే సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. మనలో ఉన్న సోల్ ఎనర్జీని బయటికి తెచ్చే యోగా ప్రాక్టీస్, మన బుర్రని పదును పెట్టే చెస్ లాంటి గేమ్స్ని కూడా 6th సెంచరీలోనే తయారు చేశారు. సో మనం పక్కాగా ఒక మాట అయితే చెప్పవచ్చు, పూర్వీకులు మనకన్నా గొప్ప జ్ఞాన సంపద కలిగి ఉన్నవారు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.